హాయ్ గైస్, కాంతారా చాప్టర్ 1 మూవీ రివ్యూ అనమాట. సో ఇక ఇది కాంతారాకి రీక్వెల్ అనమాట. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే బాగుంది గైస్. ఆ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో, ఆ టెక్నికల్ వర్క్, రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్, అసలు ఆ కింగ్డమ్ బేస్డ్ మొత్తం కూడా ఆ ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఎరగొట్టేశారు భయ్య. ఓవరాల్ గా ఆ క్రియేటివిటీ థింకింగ్ కి చాలా బాగుంది. రిషబ్ శెట్టి గారి విజన్ ఏదైతే ఉందో మామూలుగా అయితే చేయలేదు. సో దీటి వరకు అయితే రిషబ్ శెట్టి గారు గట్టిగానే కొట్టేశారని చెప్పొచ్చు. ఆయన పెట్టిన ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మూవీలో చాలా క్లారిటీగా ఒక విజన్ తో అయితే కానొస్తున్నాయి అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే బాగుంది గైస్, చాలానే బాగుంది. సో కొన్ని దగ్గర నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. సో ఓవరాల్ గా మూవీ సింపుల్ గా చెప్పాలి అంటే మూవీ మొత్తం కూడా ఎలా ఉంటదంటే, సో 3 బేస్డ్ కేటగిరీస్ తో అయితే ఉంటదన్నమాట. సో ఫస్ట్ వన్ అయితే ట్రైబల్స్ ఉంటారనమాట, అండ్ సెకండ్ వన్ కింగ్స్ కు మధ్య, అండ్ థర్డ్ వన్ దేవతల గణాలకి. వీళ్ళు ముగ్గురికి జరిగే స్టోరీ బేస్డ్ తో మొదలైతూ ఉంటది అనమాట ఈ స్టోరీ. సో ఓవరాల్ గా ఈ కాంతారా చాప్టర్ 1 కి కాంతారా గురించి మాట్లాడుకోవాలి అంటే నాకు కాంతారానే కొద్దిగా బెటర్ గా అనిపించింది. దీంట్లో ఏంటంటే కొద్దిగా డల్ అయినట్టయితే అనిపించింది గైస్. ఎక్సెప్ట్ సెకండ్ హాఫ్ నుంచి మూవీ అనేది ఒక హైలో అయితే మొదలైంది, కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక స్లో బేస్డ్ థియరీ టైప్ లో అయితే చిన్నగా ఒక స్లోగా అయితే వెళ్ళింది. దాని వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే బాగుంది గైస్. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో కాంతారా అనే ఒక ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఉంటారనమాట. సో యూతల్ సైడ్ బందల అనే ఒక దాంట్లో కింగ్డమ్, అక్కడ ప్రజలు వాళ్ళు ఉంటారు. సో ఈ కాంతారా దాంట్లో మన రిషబ్ శెట్టి గారు ఒక హెడ్. సో వాళ్ళ లైఫ్ వాళ్ళ మొత్తానికి కూడా ఎదగాలి, కొద్దిగా లైఫ్ లో చేంజెస్ అవ్వాలి, వాళ్ళ ఫ్యూచర్ కూడా మంచిగా ఉండాలని తర్వాత తరం కూడా అక్కడి నుంచి బందలకైతే వెళ్తారనమాట, కొంతమంది గ్యాంగులు తీసుకొని అలాగా. సో అక్కడి నుంచి వీళ్ళు ఆ కింగ్డమ్ లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసిన మొత్తానికి కూడా అక్కడి నుంచి ఏమైంది అనేదే మూవీ ప్లాట్. సో ఇక మూవీలో విషయానికి వచ్చేస్తే మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎలా ఉంటది అంటే, మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి వీళ్ళ ఇంట్రడక్షన్, అలాగే బందల ఈ కాంతారా అనేది మొత్తం కూడా ఈ ఓల్డ్ బిల్డింగ్ లో వీళ్ళు లైఫ్, మనకు హెడ్ రిషబ్ శెట్టి గారు ఆ బందల్లోకి ఎలా వెళ్ళాలి. అండ్ ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా బెటర్ ఏదైనా ఉంది అంటే రథం సీక్వెన్సెస్, ఆ రథం యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఒక మంచి డిజైనింగ్ అయితే చేశారనమాట. సో అది ఒక్కటి తప్ప ఒక స్లో బేస్డ్ గా వెళ్ళిపోయింది. సో ఆ ఓల్డ్ బిల్డింగ్ లో ఫస్ట్ హాఫ్ అనేది చాలా డల్ గా అయితే ఎక్స్పెక్ట్ చేశాను. సో మూవీ సెకండ్ హాఫ్ నుంచి ఒక రేంజ్ లో వెళ్తది అనమాట. ఇక క్లైమాక్స్ ఉంది చూడండి, గూస్ బాంబ్స్ అని చెప్పొచ్చు. సో మూవీలో హైప్ ఏదైనా ఉంది అంటే సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్, ఈ రెండే. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచ్చేస్తే బాగుంది, అసలు ఆ గ్యాప్ లేకుండా కొట్టేశారనమాట, వేరే లెవెల్ గా సెట్ అయిపోయింది మూవీకి. సో ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే మెయిన్ ఏంటి అంటే రిషబ్ శెట్టి గారు యాక్టింగ్, ఆయన ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ టెక్నికల్ వర్క్, అండ్ ఆ విజన్ ఏదైతే ఉందో, పర్ఫార్మెన్సెస్ వైజ్ కొన్ని సీన్స్ లో మంచిగా మళ్ళీ గూస్ బాంబ్స్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో ఎక్కువగా లింక్ చేసే స్పాయిలర్స్ వస్తాయి. అండ్ హీరోయిన్ యాక్టింగ్ ఉంది చూడండి, ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఉందన్నమాట. సో హీరోయిన్ గారిది చాలా ట్విస్ట్ అయితే ఉంటది అనమాట క్లైమాక్స్ లో. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ తో పాటు ఒక ట్విస్ట్ అయితే ఉంటది. అండ్ ఆ ఫస్ట్ హాఫ్ లో ఉండే రథన్ సీక్వెన్సెస్ ఫైట్, అండ్ దాంతో పాటు సెకండ్ హాఫ్ లో రిషబ్ శెట్టి గారు మొత్తం కూడా చేంజ్ ఓవర్ అయితే ఉంటది అనమాట. అదొక ప్లస్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ ఉంది చూడండి, వేరే లెవెల్. అండ్ ఆ క్లైమాక్స్ లో వార్ సీక్వెన్సెస్ మొత్తానికి కూడా ఒక లెవెల్ అయితే క్రియేట్ చేశారు. ఆ ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది మూవీకి చాలా ప్లేసెస్ అని చెప్పొచ్చు. ఆ వార్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయడం చాలా బాగా నచ్చింది అనమాట నాకైతే. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే మెయిన్ ఎక్కడ అనిపించింది అంటే కథ మొదలు పెట్టడం కూడా సో అదే రొటీన్ టైప్ లో మొదలు పెట్టడం వల్ల నాకు ఆ డిసప్పాయింట్నెస్ ఫీల్ అయితే వచ్చింది. సో ఫస్ట్ హాఫ్ లాగ్ అవటం వల్ల మనకి సెకండ్ హాఫ్ వరకు అంత ఇంపాక్ట్ రాకపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అవటం వల్ల అంతకు మించి మూవీలో అయితే మైనస్లు ఏం లేదు. సో ఆ ఓల్డ్ బిల్డింగ్ మొత్తానికి కూడా సో రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ తో కూడా చాలా ఎరగొట్టేశారని చెప్పొచ్చు. క్లైమాక్స్ ఒక ఎత్తబ్బా మూవీకి, వేరే లెవెల్. అండ్ ఓవరాల్ గా ఇక మూవీ గురించి చెప్పాలి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ తో, ఆ బీజిఎంస్ తో కూడా ఎరగొట్టేశారని చెప్పొచ్చు. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 3.5 అయితే ఇస్తున్నాను గైస్.